నలుగురిలో మనం కలిసి కూర్చున్నప్పుడు నలుగురు నాలుగు రకాలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నెగిటివ్ వ్యక్తుల మధ్య మన పాజిటివ్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? మనం రోజంతా కష్టపడేది డబ్బు కోసమే కాబట్టి అదే ఆలోచనతో ఉండమని చెప్తారు. ఆ ఆలోచనతో ఉంటే డబ్బు వస్తుందా? విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నలుగురిలో మనం కలిసి కూర్చున్నప్పుడు నలుగురు నాలుగు రకాలు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నెగిటివ్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి నెగిటివ్ వ్యక్తుల మధ్య మన పాజిటివ్ ఎనర్జీని ఎలా కాపాడుకోవాలి? మనం ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. చూడు మనం అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పవర్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అంటే మనం బిల్డప్ చేసుకోవడం కోసం ఎప్పుడు పవర్ఫుల్ పాజిటివ్ ఆలోచన మనం చేస్తూ ఉండాలి. ఒక రకం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవడం బెస్ట్ మేడం. అంటే మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని పాజిటివ్గా మార్చడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ మనం ప్రయత్నించాలి. వారు పాజిటివ్గా ఉన్నారనుకోండి, వారితో ఉండొచ్చు. ఒకవేళ లేదనుకోండి, ఏమవుద్దంటే అలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటే మనం డిస్టర్బ్ అయిపోతుంటాం. అక్కడ నుంచి వెళ్ళాలి. ఎస్పెషల్లీ డబ్బు సంపాదించిన ఆలోచన కలిగి ఉన్నవారు డబ్బు సంపాదించిన అలాంటి వ్యక్తుల మధ్యనే ఉండాలి. ప్రతిదానికి డిమోటివేషన్ చేశారనుకోండి, మీరు ఎక్కువ కాలం చేయలేరు మేడం. ఏ పని కూడా ఎక్కువ నెగిటివ్ ఆలోచన నుంచి మధ్యలో మనం ఉంటే మనం చేయలేము. అలాంటి వ్యక్తులకు దూరం ఉండమంటారా? చాలా దూరం. బెస్ట్ మేడం, చాలా బెస్ట్. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ డ్రై అవుట్ అయింది మేడం. మీరు పాజిటివ్ ఎనర్జీగా ఉన్నారు మేడం, ఓకేనా? అక్కడ నెగిటివ్ ఎనర్జీ వ్యక్తుల మధ్యలో మీరు ఉన్నారు. వారు ప్రతిదానికి డిమోటివేషన్ చేయడము, లేకపోతే మీ ఎనర్జీని తీసేయడం తగ్గిస్తుంటారు. సో అలాంటప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒంటరిగా ఉంటూ మీ లైఫ్ గురించి, మీ సక్సెస్ గురించి ఆలోచిస్తే గ్రేట్ అవుతారు. అంటే అందుకోసం ఏం చేస్తారంటే మౌనం, వీలైనంత వరకు ఎక్కువ మౌనంగా ఉండాలి. చూడండి, ఎక్కువ డబ్బు సంపాదించే వాళ్ళు కొన్ని క్వాలిటీస్ చూస్తే వారు పూర్తి సైలెంట్గా ఉంటారు. అవసరమైతేనే మాట్లాడతారు. అవసరం లేదనుకోండి వారు మాట్లాడరు. ఎందుకు సార్ మరంటే ఈ మౌనం యొక్క శక్తిని మన సంకల్ప శక్తిగా మార్చుకోవాలి మేడం. పదే మాట్లాడడం స్టార్ట్ చేశారనుకోండి, ఏమవుద్దంటే మన శక్తిని కోల్పోతుంటాం. అంటే మనకి ఏది నచ్చకుండా దాని నుండి దూరం వస్తే సరిపోతుందా? బెస్ట్. హ్యాపీగా ఉంటామా? దూరం ఉండి మన లక్ష్యానికి దగ్గర ఉండాలి. అటువంటి వ్యక్తులకు, అంటే నెగిటివ్ మాట్లాడే వ్యక్తి నుంచి దూరంగా ఉండి లక్ష్యం సాధించడానికి ఎవరైతే బాగా హెల్ప్ చేస్తుంటారో అలా మాట్లాడే వాళ్ళు మన దగ్గర వాళ్ళు అయితే సో వదులుకోలేం కదా. అందుకోసం మనం ఏం చేయాలంటే పూర్తి సైలెంట్గా ఉండాలి. అలాంటి సమయంలో మనం ఎక్కువ మాట్లాడొద్దు. అలా మాట్లాడిన తర్వాత మనం అక్కడి నుంచి బయటకు, లేకపోతే ఇంటర్నల్గా ఏం చేయాలంటే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పకుండా కొన్ని సమయం ఉండాల్సి వచ్చింది. అటువంటి సమయంలో ఏం చేయాలంటే మీరు ఏదైతే ఒక అఫర్మేషన్ ఉంటుంది మేడం, ఐఆమ్ డబ్బు సంపాదించాలనుకున్నారు, ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ సరే ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎందుకు మీరు అంటారు, సార్ నేను కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తే నిజంగా మనీ వస్తుంది అంటారు. చూడండి, ఎవరైతే టైప్ చేసి ప్రతిరోజు ప్రతినిత్యం కనుక ఆ మనీ పైన ధ్యాస ఉంచగలిగితే మనీని ఆకర్షించుకుంటారండి. సో ఎప్పుడైతే వాళ్ళు ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేయాలంటే, ఇప్పుడు నెగిటివ్ ఉన్నారు, అనవసరంగా మనం కూర్చో తప్పదు. ఆ టైంలో ఏంటంటే ఆ ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. నలుగురు నాలుగు రకాలుగా నెగిటివ్ గా మాట్లాడితే ఆ నెగిటివ్ మనకు వస్తుందా? ఎస్, వస్తుంది మేడం. ఆ ఎనర్జీ ఎలా వస్తుందంటే ఎవరు వింటున్నది ఎవరు మేడం? మనమే వింటున్నాం కదా. నెగిటివిటీ గురించి విన్నా కూడా ఏమవుతుందంటే మేడం ఆకర్షించబడుతుంది. అంటే ప్రతి థాట్కు, ప్రతి సౌండ్కు ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనలోకి రాకుండా ఉండాలి అంటే, మన లోపల పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ చేసుకోవాలి అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఐఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ లోపల మనసులో మననం చేయడం. బయటికి వీలుండవద్దు, బయటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత లక్ష్యం గురించి తప్పిస్తే మనం దేన్ని చూడకూడదు. అంటే ఎక్కువగా మౌనాన్ని పాటించాలండి హరిత గారు. చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావు అంటే పదే అవసరం లేకుండా మాట్లాడేస్తుంటారు. అక్కడ మన మాటకు వాల్యూ లేకుంటే అలాంటి సందర్భంలో మాట్లాడకూడదు అని నేను అంటాను. డబ్బు సంపాదించాలి. ఎలాంటి వ్యక్తులకు దూరంగా ఉండమని చెప్తారు? నెగిటివ్ బాగా మాట్లాడేవారు. అంటే మనం సపోజ్ ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నాం, మూడో వ్యక్తి లేడు. ఆ మూడో వ్యక్తి గురించి అనవసరంగా మాట్లాడేస్తారు. ఆ వ్యక్తి ఇట్లా చేశాడు, ఆ వ్యక్తి మంచివాడు కాదు, ఇలా ఆ మూడో వ్యక్తి లేని వ్యక్తి గురించి నెగిటివ్ వర్డ్స్ చెప్తూ ఉంటే మనం వినొద్దు మేడం. ఎందుకంటే ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి చెడుగా అస్సలు మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నారు అంటే అక్కడ నుంచి మనం తప్పుకోవడం బెస్ట్. ఎందుకంటే రేపొద్దున మన గురించి కూడా మనం లేనప్పుడు మాట్లాడే స్వభావం వారికి ఉంటుంది. సో అటువంటి వ్యక్తులకు మనం చాలా ఎంత దూరం ఉంటే అంత మంచిది. అయితే మరి ఏం చేయాలి? మన మనసులో ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మేడం. మనసు ఆలోచిస్తుంది. అలాంటప్పుడు మన గోల్స్, మన లక్ష్యాలేంటి, మన సంకల్పాలేంటి, మనం దేనికోసం వెళ్తున్నాం, మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. సో డబ్బు గురించి సంబంధించిన ఆలోచనలే పదే చేస్తూ ఉండాలి మేడం. అంటే దాంతో మమేకం అయిపోవాలి. డబ్బు, సంపద, ఐశ్వర్యంతో మమేకం అయిపోవాలి. దేని గురించి ఆలోచించొద్దు. కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం. రోజు మొత్తం మీద ఎన్నిసార్లు నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరినట్టుగా ఊహించుకొని ఉంటావు, దాన్ని బట్టే లైఫ్ ఆధారపడి ఉంటుంది.
రోజంతా కష్టపడేది డబ్బు కోసమే కాబట్టి అదే ఆలోచనతో ఉండమని చెప్తారు. ఆ ఆ ఆలోచనతో ఉంటే డబ్బు వస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్ మేడం. చాలా మందికి మా క్లాసెస్లో మా ప్రాక్టీస్ క్లాసెస్ మేము మార్నింగ్ నేర్పిస్తుంటాం కదా, మా క్లాసెస్కి అటెండ్ అయిన తర్వాత ఎంతో వ్యక్తులకు ఇలా చేయడం వల్ల గ్రేట్ రిజల్ట్స్ రావడం జరిగింది. ఎలా వచ్చింది ఆ గ్రేట్ రిజల్ట్స్ మనకి? ఎలా వచ్చింది అంటే, వాళ్ళు ఫస్ట్ నేను ఏం చేపిస్తానంటే, రోజు మొత్తంలో డబ్బు గురించి, ఎప్పుడు డబ్బు చూసినా డబ్బు గురించి పాజిటివ్గా ఆలోచి, కొంతమంది డబ్బు గురించి ఆలోచిస్తారు కానీ నెగిటివ్గా ఆలోచిస్తారు. ఎలా చెప్పనా, నాకు సరిపడినంత డబ్బు లేదు నా దగ్గర, డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని, డబ్బున్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులు, నేను అదృష్టవంతుల్లో అదృష్టవంతంగా నేను పుట్టలేదు, సో నేను అదృష్టవంతుని కాను. ఇది ఇలా పదే పదే ఆలోచిస్తారు, దాని గురించి మాట్లాడుతుంటారు. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడుతుంటారో వారు దానిని ఆకర్షించుకుంటారు. అంటే నెగిటివ్ గా ఉండే వ్యక్తుల్లో మార్పు తీసుకురాలేమా? ఈ పాజిటివ్‌నెస్‌తో పాజిటివ్‌గా ఉండేవాళ్ళు వాళ్ళలో మార్పు తీసుకురాలేరా? అయితే వాళ్ళలో మార్పు రావాలంటే ముందుగా వారు మారాలనుకోవాలి మేడం. అంటే హుహు. ఎవరికి వారు నేను మారాలి అనుకున్నప్పుడు మనం హెల్ప్ చేయగలుగుతాం గానీ, వారు మారాలనుకోనప్పుడు మనం ఏం చేయలేం కదా మేడం. అంటే వారి ఆలోచనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మార్పు తీసుకురాగలుగుతుంటాం. అయితే ఒక పని చేయొచ్చు, సక్సెస్ అవ్వడం కోసం పాజిటివ్ ఆలోచన చేస్తే సక్సెస్ అవుతుంటా అని మనం చెప్పొచ్చు, మా క్లాస్‌కు తీసుకొని రావచ్చు. ఒకవేళ నా క్లాసులు వింటూ ఉంటే వాళ్ళలో మార్పు రావచ్చు. హ్మ్. ఎప్పుడైతే వాళ్ళలో మార్పు వస్తుందో, అంటే వాళ్ళ నేను మారాలి అన్న ఆలోచన వారికి వచ్చినప్పుడు, నేను డబ్బు సంపాదించాలి, నేను ఎదగాలి, నా లక్ష్యం ఏర్పరచుకోవాలి, లక్ష్యం వైపు ప్రతిరోజు ఎన్నో కొన్ని స్టెప్స్ నేను వెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా తను అనుకున్నది సాధించగలుగుతాడు. అనుకున్నది ఖచ్చితంగా ఫాస్ట్‌గా సాధించాలంటే హ్మ్. ఆహ్, ఏంటి? ఏం చెయ్యాలసలు? యెస్. ఫస్ట్ ఎవరైనా సరే మేడం, ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా ఫాస్ట్‌గా సాధించాలంటే ఆ వ్యక్తిలో కృతజ్ఞత భావం ఉండాలి మేడం. హ్మ్. కృతజ్ఞత షో ఇప్పుడు ద నాకు ₹1,00,00,000 కావాలి. నేను హ్మ్. ఒక 1 మంత్ టార్గెట్ పెట్టుకుంటా. హ్మ్. నేను అచీవ్ అవ్వగలనా? అయితే యెస్ మేడం. అయితే యూనివర్స్ ఏం చెప్తాదంటే, నువ్వు ₹1,00,00,000 సంపాదించినప్పుడు హ్మ్. దానికి సంబంధించిన వాల్యూ వెళ్ళాలి. ₹1,00,00,000 సంపాదించా, సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ ఉన్నాడు మేడం. ₹1,00,000 1,00,000 ఇంటూ 100 ఎంత మేడం? కోటి. సో 100 క్లయింట్స్‌కి నువ్వు ప్రొడక్ట్స్ అమ్మాలి. లేదా లోపల నుంచి ఎనర్జీ అనేది హై ఎనర్జీగా ఉండాలి మేడం. అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం తప్పిస్తే నువ్వు దేని గురించి ఆలోచించొద్దు. మీరు అనొచ్చు, మరి వస్తువు కూడా లేదు తనకు, ఏం చేయాలంటే 1 మంత్ పట్టకపోవచ్చు. బట్ నేనేమంటానంటే, డెఫినెట్‌గా తనకు ₹1,00,00,000 వస్తాయి మేడం. 1 మంత్ కావాల్సిన 6 మంత్స్ అయితే ఏమవుతుంది? సో నేనేం చేస్తానంటే, ఫస్ట్ వాళ్ళకు మైండ్ సెట్ ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఒక 1 మంత్‌లో పెట్టుకున్నారు, అనుకున్నది అనుకున్నట్టు రాలేదనుకోండి, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు మేడం. ఎప్పుడైతే ఆ పర్సన్ వర్రీ అవుతూ ఉంటాడో, ఆ పర్సన్‌లో ఏమవుద్దంటే ఒక భయం, ఆందోళన ఏర్పడుతుంటాయి. నేనేం చేసినా సక్సెస్ అవ్వగలను. నేను హ్మ్. ₹1,00,00,000 సంపాదించాలి అనుకుంటున్నా సంపాదించగలను. అదే థాట్‌తో ముందుకెళ్ళాలి. యెస్. ఆ ఆలోచనలు అంటే నెగెటివ్ ఆలోచనలు వస్తే మీరు వాటి నుంచి బయట పడేయగలరు. యెస్. వాళ్ళు సక్సెస్ అయ్యేటట్టు చూడగలరు. యెస్. ప్రాసెస్ ఏంటి? యెస్. సో, విశ్వం విజయ్ అకాడమీ వారికి హెల్ప్ చేస్తుంది మేడం. ఎవరైనా సరే నేను గెలవాలి, సాధించాలి అనే సంకల్ప బలం బలంగా ఉన్న వారికి వెల్కమ్ అండి. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉందండి. గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. లేదా డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. మా క్లాసెస్‌కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ కావచ్చు, ఎలాంటి బ్లాక్స్ ఉన్నా సరే క్లియర్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ అయ్యే విధంగా మేము చూసుకుంటాం మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.